వెల్కమ్ మైసూర్. నా పాదాల్ని, నా అడుగుల్ని, నన్ను మోస్తున్న మైసూర్ నగరమా, కృతజ్ఞతలు. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. హాయ్ అండి. వెస్టీజ్ తరపున మేము మైసూర్ సిటీకి ట్రైనింగ్ కోసం వచ్చినామండి. ఇదే హోటల్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. ఈ హోటల్ నేమ్ వచ్చి ప్రెసిడెంట్ అన్నమాట. ప్రెసిడెంట్ హోటల్ ఇన్ మైసూర్ సిటీ. వెస్టీజ్ అనేది నా లైఫ్లో చాలా విషయాలను మార్చేసింది. ముఖ్యంగా నన్ను మాత్రం చాలా చేంజ్ చేసింది. హాయ్, చూడండి, వీళ్ళందరూ గురువు గారి డౌన్లైన్స్ అన్నమాట. ఈమె విజయ అండ్ ఈమె స్వప్న. ఇక్కడ కూర్చున్న అమ్మాయి స్వాతి. అండ్ వీడియో కోసం కుస్తీ అన్నమాట. జల వాళ్ళందరితో వీడియోలో మాట్లాడియాలని ట్రై చేస్తుంది. సో ఇదన్నమాట. ఇక్కడ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళ టీమ్స్తో పాటు. ఇప్పుడు మన టీం వీళ్ళు మల్లికార్జున్, హరికృష్ణ అండ్ అర్జున్ అన్న ముగ్గురు హాయ్ చెప్తున్నారు. హాయ్ అండి. సో ఇక లోపలికి వెళ్ళిపోదామా? ఇది ఎగ్జిట్ అన్నమాట. ఎంట్రన్స్ అటు సైడ్, వేరే సైడ్ రోడ్ సైడ్ ఉంటుంది. ఎగ్జిట్ నుంచి ఇక్కడ నుంచి వెనక నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేది ఫుడ్ సెక్షన్. ఇది మేల్ సైడ్, అంటే జెంట్స్ మాత్రమే తినడానికి. సో ఇది దారి అన్నమాట వెళ్ళడానికి. ఇటు సైడు ఫుడ్ సెక్షన్ ఉంటుంది. తింటున్నారు చూడండి. అండ్ నెక్స్ట్ మన సైడ్ లేడీస్ సైడ్ వెళ్ళేది ఇంకాస్త ముందుకుంటుంది. మధ్యలో వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ వాష్రూమ్స్ వస్తాయండి. అంటే మేల్కే, ఫీమేల్కే కలిసి తినుకుంటూ మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఫుడ్ సెక్షన్ వేరే కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్తున్నాము. వెళ్ళే దారి ఇంత లాంగ్ ఉందండి. ఇదన్నమాట వచ్చేసింది లేడీస్ సెక్షన్. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అంటే ఏ పూట ఆ పూటకే, పొద్దున పెట్టింది పొద్దున్నే, మధ్యాహ్నమే, సాయంత్రమే. అంటే ఏ వెరైటీ కానీ మళ్ళీ రిపీట్ కాకుండా అలా చూసుకొని పెట్టిరు. నాన్ వెజ్ సైడ్ సపరేటు. కాకపోతే కొంచెం బ్యాడ్ లక్ ఏంటిదంటే నేను ఫాస్టింగ్ అనమాట 3 days. 3 పూటలకు కలిపే ప్రొద్దున ఒకసారి తింటేనే అది ఈవినింగ్ వరకు అలానే ఉంది. చూడండి, అన్నం తిన్నారు, ఐస్ క్రీమ్ తింటున్నారు. మన ఫ్రెండ్స్ అన్నమాట, అంటే గురువుగారి టీం. అంజలి అండ్ ఇది ఇక్కడ టేబుల్ సిస్టమ్ కూడా అండి. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నిల్చొని తినాల్సి వస్తుందేమో, ఇంతమంది వెళ్తున్నాం కదా, చాలామంది కదా, ప్రతి మీటింగ్లో ఉన్నట్టు ఇక్కడ కూడా నిల్చొని తినాల్సి వస్తుందేమో అనుకున్నా. లాస్ట్ అండ్ రజియా ఇక్కడ లోపల కూడా ఉంది మళ్ళీ సపరేట్గా. చాలా బాగుందండి. మళ్ళీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మన రూమ్లోకి వచ్చేసినాం. ఇప్పుడే చెప్తున్నా అండి, నా పేరు మమతా కాసర్లా ఫ్రమ్ మంచిర్యాల్. ఎక్కడి నుంచో మంచిర్యాల నుంచి మైసూర్ రావడం, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ హోటల్లో స్టే చేయడం. ఇక్కడ చూడండి ఫోన్ కూడా ఉంది. అండ్ కూర్చోడానికి, తినడానికి డైనింగ్ టేబుల్, చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చిర్రు. ఇక్కడ బెడ్స్ ఏంటంటే యాక్చువల్గా 4 మెంబర్స్కి ఒక రూమ్ అని అలౌట్ చేసిర్రు ఫస్ట్. కాకపోతే మాదేంటంటే అడ్జస్ట్ చేసుకునే రకాలం కాబట్టి మా టీంకి ఎక్కడైనా అడ్జస్ట్మెంట్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 4 మెంబర్స్ కానంటే మాకు 7 మెంబర్స్, పాపతో కలిసి 8 మెంబర్స్ని ఒకటే రూమ్లో స్టే చేయాల్సి వచ్చింది. కొంచెం ఎక్కడ అంటే స్నానం చేసే దగ్గర కొంచెం ఇబ్బంది అయింది. స్నానాలకు ఒకరి తర్వాత ఒకరు చేయడానికి టైం అనేది సరిపోలేదు. ఇక్కడ ఇది 2nd floor అన్నమాట. 2nd floor నుంచి పైనుంచి చూస్తే ఇట్లా కిందికి బయటికి కల్పించేటట్టుగా గ్లాసెస్, విండోస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇదండి వెస్టీజ్ అనేది దొరకడం చాలా అదృష్టం. జల అన్నమాట.
తను ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అక్క వీడియో చేస్తాము అని అన్నది. సో టీవీ కూడా ఇచ్చిర్రు, కాకపోతే దాన్ని ఓపెన్ కూడా చేయలేదు మేము. ఒక విషయం చెప్పాలండి, ఎవరైనా మన లైఫ్లోకి వస్తే పూర్వజన్మలో వాళ్ళకి ఏదైనా రుణం అనేది ఉంటేనే మన లైఫ్లోకి వస్తారంట. ఈవెన్ మన పిల్లలైనా సరే ఎవరైనా సరే వాళ్ళతో మనకి ఎంత రుణం ఉంటుందో అంత టైం మనతో ఉంటారట, అంత టైం తర్వాత మన నుంచి వెళ్ళిపోతాడట. ఈ అమ్మాయి జల్ల కూడా అంతే. ఇక్కడ ఇది చాముండేశ్వరి గుడి. అక్కడ మైసూర్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మైసూర్ నుంచి అదే హోటల్లో వండుకుంటూ మైసూర్ ప్యాలెస్ అండ్ చాముండేశ్వరి గుడికి కంపెనీ తరపు నుంచే తీసుకెళ్ళిరు. ఇది ఉడిపిలో అనమాట. ఉడిపి తర్వాత ఇది మృడలేశ్వర్. ఒకటి తర్వాత ఒకటి ఫొటోసే తీసానండి, నాకు వీడియో తీయడానికి అంత నా ఫోన్ అంతా సహకరించలేదు. నెక్స్ట్ ఇది మాత్రం అల్టిమేట్ అని చెప్పాలి, ఎందుకంటే ఇట్లాంటి థాట్ రావడం చాలా అరుదు. సార్ ఏంటంటే ఉంటే నార్మల్గా వీడియో తీద్దాము అంటే అది ఉంటుంది మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టుగా తీద్దాము అన్నట్టుగా అన్నారు. కాకపోతే దీనికి ఒక పాట వేసి సాంగ్ యాడ్ చేసి ఇట్లా స్లో మోషన్లో ఇలా వీడియో తీయడం జరిగింది. దాన్ని నేను దీనికోసం యూజ్ చేసుకుంటున్నా, ఇక్కడ నా కోసం నేను యూజ్ చేసుకుంటున్నా. దీని ఒక పాటలాగా పెట్టారు. అసలు ఈ ఐడియా రావడం అనేది హైలైట్. పైనుంచి మళ్ళీ శివుడు, ఆ శివుని ఆశీర్వాదం మీ అందరి మీద ఉంది, నా ఆశీర్వాదం మీ అందరి మీద ఉంది అనేటట్టుగా పైనుంచి చూస్తున్నాడు శివయ్య. ఇక్కడ మృడలేశ్వర్లో ఏంటంటే సార్ ఒక స్టోరీ కూడా చెప్పారు. అదే రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని రావడం, మధ్యలో సంధ్యావందనం కోసం ఆగడం, ఆ సంధ్యావందనం కోసం ఆగే టైంలో శివలింగాన్ని కింద పెట్టద్దు అని శివుని మాట విని ఆ లింగాన్ని ఒక గోపబాలుడి రూపంలో వచ్చిన వినాయకుడి చేతిలో పెట్టడం, సంధ్యావందనానికి టైం అయిపోవడం, 3 సార్లు పిలవడం, వినాయకుడు యుక్తితో దాన్ని కింద పెట్టేసేయడం. ఇదంతా ఈ స్టోరీ అంతా మన గురువుగారు పెద్ద గురువుగారు రమేష్ సార్ చెప్పడం జరిగింది. ఇక్కడ కింది నుంచి వెళ్ళి ఒక గుహ ఉంటుంది అండ్ వ్యూ ఇదన్నమాట. వ్యూ చాలా బాగుంది, పైనుంచి చూస్తే కూడా కళ్ళకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ లీలా మేడం వాళ్ళ కూతురు అండ్ రమేష్ సార్ టీం, ఫోటో తీస్తుంది కూడా రమేష్ సారే అనమాట. పైన శివయ్య. అదే అండి, ఈ శివయ్య కింద ఒక రామాలయం అంటే రాముడు సీతా లక్ష్మణ హనుమంత సమేత గుడి ఉంది. అండ్ పక్క నుంచి వెళ్తే ఒక గుహలో ఉంటుంది. అదే ఇప్పుడు చెప్పాను కదా స్టోరీ, అందులో అన్ని పార్ట్స్ని విడివిడిగా ఒక పెద్ద బొమ్మల రూపంలో పెట్టడం జరిగింది, విగ్రహాల రూపంలో. నారదుడితో సహా అందరూ ఉన్నారు. రావణాసురుని వాళ్ళ భార్య, వినాయకుడి మీద మొట్టికాయ వేయడం, ఇదంతా అక్కడ చూసాము. తర్వాత నెక్స్ట్ ఇది గోకర్ణలో అన్నమాట. మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ కాసేపే ఉన్నానండి, ఎక్కువసేపు ఉండలేదు. నాకెందుకో కొంచెం అనీజీగా అనిపించింది. ఆ వాటర్ వచ్చేసి కళ్ళలో పడేసరికి కళ్ళు కొంచెం మండినట్టుగా అనిపించి నేను పక్కకి వెళ్ళిపోయినా. కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. రమేష్ సార్ వాళ్ళు మధ్యలో అక్కడ దాకా వెళ్ళిర్రు. సార్ని చూస్తే ఏమనిపించిందంటే ఒక మనిషి, ఒక అప్లైన్, అసలు మనిషి అనే వ్యక్తి ఎంత ఈజీగా, ఎంత నిర్భరంగా, ఎంత భయం లేకుండా, ఎంత ఫ్రీగా, మైండ్లో ఎట్లాంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చా అనే విషయం ఈ మీటింగ్ ద్వారా నాకు రమేష్ సార్లో కనిపించింది. అంత నిర్భరంగా కనిపించారు సార్ అయితే. నా లైఫ్లో అయితే ఎంతమందిని ఒకటేసారి అసలు ఇలా కలుస్తారని అనుకోలేదు. వెస్టీజ్ వల్ల మాత్రమే అది సాధ్యమైంది. వెస్టీజ్ దొరకడం అనేది పూర్వజన్మ సుకృతమే. ఎందుకనంటే మనకు ఒక చిన్నప్పటి నుంచి నేనైతే ఒక రకమైన ఒకటే ఫ్యామిలీ, అంటే ఒకటే ఊరు, ఒకటే ఫ్యామిలీ, కాలేజీ, ఇల్లు, తర్వాత పెళ్ళి తర్వాత పిల్లలు, ఇదే లైఫ్లో ఇదే స్ట్రక్చర్లో బతికిన.
కాకపోతే ఇక్కడ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత అయ్యో ఇంతమంది పర్సన్స్తో సహా ఇలాంటి బీచ్లు, ఇలాంటి టూర్లు, ఇలాంటి ట్రైనింగ్స్, అద్భుతమైన విషయాలు, గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయాలు, సుబ్బయ్య శెట్టి సార్ లాంటి ప్రవచనాలు. అది ఏంటంటే సార్ ఒక ఎంటర్ప్రీనర్లో తను ఎంటర్టైన్మెంట్ చేశారా, లేకపోతే కోచింగ్ ఇచ్చారా, లేకపోతే ఒక దేవుడే వచ్చి ప్రవచనం నీ లైఫ్ గురించి నువ్వు ఎట్లా మార్చుకో అని చెప్పాడా అనేది ఒక్క మాటలో అసలు నాకు చెప్పడానికి పదాలేదు రావట్లేదు. అంత మమ్మల్ని మోటివేట్ చేశారు. ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్. వచ్చినాం మేమే పెద్ద తోపులం అని అనుకున్నాం, కానీ సార్ 24 hours చాలా ఓపికగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. సో ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన మా గురువు గారు అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ. అండ్ సుబ్బయ్య శెట్టి సార్, రమేష్ సార్, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.